ఈ శివయ్యకి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం ముగిసిపోయి లక్ష్మీదేవికి ఇష్టమైన మార్గశిర మాసం మొదలైంది. నవంబర్ 21వ తేదీ నుండి డిసెంబర్ 19వ తేదీ వరకు మార్గశిర మాసం ఉంటుంది. ఈ నెలలో లక్ష్మీదేవిని పూజిస్తే ఇక ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు చాలా విశిష్టత ఉంటుంది. ఈ నెలలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పరిగణిస్తారు. ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుందని, కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని, అలాగే భర్త ఆయుష్ పెరగడంతో పాటు మీ ఇంటి సంపద కూడా పెరుగుతుందని స్వయంగా లక్ష్మీదేవి వరమిచ్చిందట. అదేవిధంగా ఈ మార్గశిర మాసంలో శుక్రమౌఢ్యం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాల్లో లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి, అలాగే శుక్రమౌఢ్యం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది, మౌఢ్యమి సమయంలో చేయకూడని పనులేమిటి, ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మార్గశిర మాసం నెల రోజులు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ తన భక్తులు కోరినన్ని వరాలను ప్రసాదిస్తుందట. సాధారణంగా శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తాం. అయితే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పిలుస్తారు. లక్ష్మీ వారాల్లో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించాలి. శ్రావణ శుక్రవారాలకు ఎంతో విశిష్టత ఉంటుందో ఈ లక్ష్మీ వారాలకు కూడా అంత విశిష్టత ఉంటుంది. అయితే లక్ష్మీదేవిని తప్పనిసరిగా 5 గురువారాలు పూజించాలి. కానీ ఈ మార్గశిర మాసంలో 4 లక్ష్మీ గురువారాలు వచ్చాయి. అయితే 5వ లక్ష్మీ వారంగా పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు పూజ చేసుకోవచ్చు. కాబట్టి నవంబర్ 27వ తేదీన మొదటి లక్ష్మీ వారము, డిసెంబర్ 4వ తేదీన రెండో లక్ష్మీ వారం, డిసెంబర్ 11వ తేదీన మూడో లక్ష్మీ వారం, డిసెంబర్ 18వ తేదీన 4వ లక్ష్మీ వారంగా, చివరిగా వచ్చేది డిసెంబర్ 25వ తేదీన 5వ లక్ష్మీ వారంగా చేసుకోవచ్చు. ఈ లక్ష్మీ గురువారాల్లో ఇంటి గడపలకు పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులు వేసి ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఈ 5 లక్ష్మీ గురువారాల్లో స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఆవు నెయ్యితో ఆ లక్ష్మీదేవిని పూజించి వివిధ రకాల నైవేద్యాలను నివేదించాలి. మొదటి లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవికి పులగం నివేదించాలి. రెండవ లక్ష్మీ గురువారం నాడు అట్లు అలాగే తిమ్మనం నివేదించాలి. మూడవ లక్ష్మీ గురువారం నాడు పాలతో చేసిన పాయసము, అప్పాలు నివేదించాలి. నాలుగవ లక్ష్మీ వారం నాడు చిత్రాన్నం మరియు గారెలు నివేదించాలి. ఇక చివరగా 5వ లక్ష్మీ గురువారం నాడు పూర్ణం బూరెలను సమర్పించాలి. ఈ విధంగా ఈ 5 లక్ష్మీ గురువారాల్లో ఒక్కొక్క వారానికి ఒక్కొక్క నైవేద్యాన్ని నివేదించి లక్ష్మీదేవిని పూజిస్తే కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఇక మీ ఇల్లంతా అష్టనిధులతో నిండిపోతుంది. ఇక ఈ నెలలో వెలిగించే దీపాలకు కూడా ఎంతో విశిష్టత ఉంటుంది. లక్ష్మీదేవి పూజలో పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. పిండి దీపానికి చాలా మహిమ ఉంటుంది కాబట్టి ఈ లక్ష్మీ గురువారాల్లో పిండి దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే ఆ అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే లక్ష్మీ పూజలలో తప్పనిసరిగా ఆవు నెయ్యిని ఉపయోగించాలి. కాబట్టి ఈ లక్ష్మీ గురువారాల్లో లక్ష్మీదేవి ముందు 2 పిండి దీపాలు వెలిగించి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి గులాబీ పూలను సమర్పించాలి. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని పఠించాలి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి. కాబట్టి ప్రతి లక్ష్మీ గురువారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి కొబ్బరికాయను నివేదించండి. ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీవారం వ్రత కథను చదువుకొని తలపై అక్షంతలు వేసుకోవాలి. రాగి చెంబులో త్రిమూర్తులను కొలువై ఉంటారు కాబట్టి లక్ష్మీ గురువారాల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు రాగి చెంబులను నీళ్లు పోసి మీ పూజ గది ఈశాన్యంలో పెట్టుకోండి. తులసి కోటలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మార్గశిర మాసంలో తులసి కోటను ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం సమయంలో తులసి కోటలో దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేస్తే ఇక మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఇంతటి పవిత్రమైన మార్గశిర మాసంలో మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోవాలంటే ఎంతో పవిత్రమైన మనం పూజ గదిలో ఖచ్చితంగా కొన్ని వస్తువులను పెట్టుకోవాలి. ఈ మార్గశిర మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓ చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. లక్ష్మీదేవి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేసి
పసుపు కుంకుమలతో అర్చన చేస్తే చాలా మంచిది. అలాగే ఈ మార్గశిర మాసం నెల రోజులు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి ఎదురుగా పసుపు కుంకుమలు పెట్టుకోండి. స్త్రీలు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న కుంకుమను పాపిట్లో పెట్టుకొని మీ మంగళసూత్రానికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఈ మార్గశిర మాసంలో ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి భర్త విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. కాబట్టి ఈ మార్గశిర మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. తాబేలు విష్ణుమూర్తి స్వరూపం. మీ పూజ గది ఉత్తర దిశలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అలాగే మీ పూజ గదిలో తప్పనిసరిగా పసుపు కలిపిన అక్షంతలు పెట్టుకోవాలి. పూజ గదిలో ఉండే అక్షతలను ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి మార్గశిర మాసం నెల రోజులు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ గదిలో ఉన్న అక్షంతలను తలపై వేసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే ఆ లక్ష్మీదేవి వెంటనే అనుగ్రహిస్తుంది. ఇక అత్యంత పవిత్రమైన వాటిలో గంగాజలం ఒకటి. ఈ మార్గశిర మాసంలో గంగాజలాన్ని మీ ఇంటికి తెచ్చుకొని ప్రతి గురువారం మీ ఇల్లంతా గంగాజలాన్ని చల్లుకోండి. తద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా నెమలి ఈక ఉండాలి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న నెమలి పింఛంతో లక్ష్మీదేవికి గాలి విసిరితే ఆ లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనకవర్షాన్ని కురిపిస్తుంది. అలాగే వాస్తు ప్రకారం మీ బీరువాలో డబ్బును దాచే ప్రదేశంలో నెమలికలు పెట్టుకోండి. ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. ఇక నవంబర్ 30వ తేదీ నుండి శుక్రమూఢం ప్రారంభమవుతుంది. ఈ నెల నవంబర్ 30 నుండి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీ వరకు శుక్రమూఢమి ఉంటుంది. ఈ సుమారు 77 రోజుల పాటు శుక్రమూఢం ఉంటుంది కాబట్టి ఈ శుక్రమూఢమి ఉన్నన్ని రోజులు ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. ఈ శుక్రమూఢమి సమయంలో పెళ్లి చూపులు నిర్వహించడం, వివాహాలు జరిపించడం అసలే జరిపించకూడదు. అలాగే నూతన గృహ ప్రవేశాలు చేయకూడదు. నూతన వ్యాపారాలు ప్రారంభించకూడదు. ఇక కొత్త వాహనాలు కొనడము మానుకోవాలి. అదేవిధంగా చిన్నపిల్లలకు పుట్టి వెంట్రుకలు తీయించడం, చెవులు కుట్టించడం కూడా చేయకూడదు. అలాగే బోర్లు కూడా తవ్వకూడదు. అదేవిధంగా యజ్ఞాలు, దేవుని ప్రతిష్టలు కూడా నిర్వహించకూడదు. ఇక కొత్త ప్రయాణాలు మానుకోవాలి. అలాగే భూమి పూజలు చేయకూడదు. అలాగే కొత్త పనులు కూడా నిర్వహించకూడదు. ఈ మూఢమి సమయంలో ఇలాంటి వాటికి దూరంగా ఉంటే సరిపోతుంది. అయితే ఈ శుక్రమూఢమి సమయంలో ఎలాంటి పనులు చేయాలంటే శ్రీమంతం వేడుకలు చేసుకోవచ్చు. చిన్న పిల్లలకి నామకరణము, అన్నప్రాసన వేడుకలను చేసుకోవచ్చు. నవగ్రహ శాంతులు, హోమాలు చేసుకోవచ్చు. పాత ఇంటికి మరమ్మతులు కూడా చేయవచ్చు. ఈ విధంగా శుక్రమూఢమి ప్రతి ఒక్కరికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు అంటే ప్రతి లక్ష్మీవారం నాడు స్త్రీలు ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి. ప్రతి గురువారం స్త్రీలు తలస్నానం చేసి తలకు షాంపూ పెట్టకూడదు. చేసేటప్పుడు తలకు షాంపూ పెట్టకూడదు. చన్నీటితోనే తల స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. అలాగే దువ్వెనతో కూడా చుట్టూ దువ్వి తలకు చిక్కు తీయకూడదు. అలాగే గురువారం పొరపాటున కూడా తలకు నూనె పెట్టకూడదు. ఈ విధంగా ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ వారాల్లో ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది.